Hello my dear students, let me ask you one simple question. Okay, which is heavier, 1 kg of cotton or 1 kg of iron? My question is, what is the question? Which is heavier, 1 kg of cotton or 1 kg of iron? My question is, which is heavier, 1 kg of cotton or 1 kg of iron? Most of the students answer this incorrectly. Okay, by the end of this video you will know the correct answer, right? Now I will explain about measurements and units from the basics. Okay, after watching this video you will never get confused in this concept, right? So now I will explain about measurement. Now I will explain about measurement. For example, if your mother asked you to buy a 2 kg of rice, అప్పుడు మీరేం చేస్తారు? షాప్కి వెళ్తారు. ఓకే, షాప్కి వెళ్ళి ఆ షాప్ కీపర్ను అన్న 2 kg ఆఫ్ రైస్ ఇవ్వండి అని అడుగుతారు. అవునా కాదా? ఓకే, బాగుంది. అప్పుడు షాప్ కీపర్ అతను ఏం చేస్తాడు? మీకు 2 kg ఆఫ్ రైస్ను మీకు ఇస్తాడు. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? ఓకే, రైట్. మరి మై క్వశ్చన్ ఈజ్, హౌ డు ది షాప్ కీపర్ నో దట్ ఎగ్జాక్ట్లీ 2 kg మీన్స్? అంటే ఆ షాప్ కీపర్ అతనికి మీకు ఇచ్చిన 2 kg రైస్ ఎగ్జాక్ట్లీ 2 kg ఉందని ఎలా తెలిసింది? అర్థమవుతుందా? ఓకే, సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫీవర్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చేస్తారు నో? ఓకే, అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? మిమ్మల్ని చెక్ చేసి, బాబు నీకు టెంపరేచర్ 1 or 2 degrees ఉంది అని మీకు చెప్పడం జరుగుతుంది. అవునా కాదా? ఓకే, మరి నా క్వశ్చన్ ఏంటంటే, ఆ డాక్టర్ మనకు అంటే నీకు ఫీవర్ ఆ టెంపరేచర్ 1 or 2 degrees ఉంది అని కరెక్ట్గా ఎట్లా చెప్పగలిగిండు? అవునా కాదా? ఎస్, అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ నిన్ను వాట్ ఈస్ ద టైమ్ నౌ అని అడిగిన అనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావు? నౌ టైమ్ ఈజ్ 4:30 PM అని చెప్తావు. ఓకేనా? అప్పుడు చూడాలి మీ ఫ్రెండ్ యొక్క ఫేస్ ఇట్లా వెలిగిపోతుంది. ఎందుకు? 4:30 PM అనేది స్కూల్ ఎండింగ్ టైం కాబట్టి. ఓకే, అంటే ఈ 3 ఎగ్జాంపుల్స్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. సో మీ మమ్మీకు 2 kg ఆఫ్ రైస్ ఎంతో తెలియదు, బట్ ఈ షాప్ కీపర్ ఎగ్జాక్ట్ 2 kg ఆఫ్ రైస్ నీకు ఇచ్చిండు. ఎస్, నెంబర్ 1. నెంబర్ 2, మీకు జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ 1 or 2 degrees ఉందని మీకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ డాక్టర్ మీకు చెక్ చేసి మీకు టెంపరేచర్ 1 or 2 degrees ఉందని చెప్పగలిగాడు. నెంబర్ 2. నెంబర్ 3, మీ ఫ్రెండ్కు టైం ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ నువ్వు 4:30 PM అని చెప్పగలిగినావు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఓకే, ఓకే, అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనకు ఈ ఏదైతే మనకు తెలియని క్వాంటిటీస్ ఉన్నాయో, ఓకేనా, ఆ తెలియని క్వాంటిటీస్లను తెలిసిన క్వాంటిటీస్లో మనము షాప్ కీపర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, నువ్వు కావచ్చు, మీ ఫ్రెండ్కి చెప్పడం జరిగింది. ఎస్ ఆర్ నో? దీన్నే ఏమంటామంటే మెజర్మెంట్ అంటారు. రైట్? నౌ మెజర్మెంట్, ఐ యామ్ రైటింగ్ హియర్ డెఫినేషన్. Measurement means the comparing
an unknown quantity with non-standard quantity. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఓకే, మెజర్మెంట్ మీన్స్ ద కంపేరింగ్ ఎన్ అన్నోన్ క్వాంటిటీ విత్ నోన్ క్వాంటిటీ. అంటే తెలియని క్వాంటిటీను తెలిసిన స్టాండర్డ్ క్వాంటిటీతో కంపారిజన్ చేసి చెప్పడానే ఏమంటారంటే మెజర్మెంట్ అంటారు. ఓకేనా? అంటే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుగా, ఓకేనా, మనకు 2 kg ఆఫ్ రైస్ తెలియదు, అవునా కదా? దానిని షాప్ కీపర్ అతను తెలిసిన స్టాండర్డ్ క్వాంటిటీలో, ఓకేనా, వేవ్ చేసి స్టాండర్డ్ క్వాంటిటీలో 2 kg ఆఫ్ రైస్ మనకి ఇవ్వడం జరిగింది, అవునా కదా? సో అదేవిధంగా డాక్టర్ గారు మన టెంపరేచర్ తెలియకపోతే అతను తెలిసిన స్టాండర్డ్ క్వాంటిటీ, అంటే ఒక థర్మోమీటర్ని యూజ్ చేసి తెలిసిన, ఓకేనా, సో స్టాండర్డ్ క్వాంటిటీలో చెప్పడం జరిగింది, అవునా కాదు? అదేవిధంగా మీ ఫ్రెండ్కు టైం తెలియకపోతే నువ్వేం చేసినావు? తెలిసిన స్టాండర్డ్ క్వాంటిటీ అంటే వాచ్లో చూసి నువ్వు టైం చెప్పడం జరిగింది, ఓకేనా? సో ఈ విధంగా తెలియని క్వాంటిటీస్లను తెలిసిన క్వాంటిటీస్లలో కంపారిజన్ చేసి చెప్పడానే ఏమంటారంటే మెజర్మెంట్ అంటారు. ఏమంటారు? మెజర్మెంట్ అంటారు. రైట్? కెన్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్? అర్థమవుతుందా? ఓకే, రైట్. మై అనదర్ క్వశ్చన్ ఈజ్, సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ మార్కర్? ఈ మార్కర్ లెంత్ ఎంత అని అడిగిన అనుకున్నాం. అప్పుడు మీరేం చేస్తారు? సో దీని మార్కర్ యొక్క లెంత్ మనకు తెలియదు కదా. ఇదేంటిది అన్నోన్ క్వాంటిటీ. మనం ఇప్పుడు ఏం చేయాలి? నాన్ స్టాండర్డ్ క్వాంటిటీతో కంపారిజన్ చేసి మనము దీని యొక్క లెంత్ని మనం చెప్పాలి, అవునా కదా? మరి మనకు తెలిసిన స్టాండర్డ్ క్వాంటిటీ ఏంటిది బెటా? రూలర్ అనేది ఒక తెలిసిన క్వాంటిటీ, అవునా కదా? సో ఆ స్టాండర్డ్ రూలర్ను మనం యూజ్ చేసి ఈ మార్కర్ యొక్క లెంత్ను మనము మెజర్మెంట్ చేయడం జరుగుతుంది, అవునా కదా? అప్పుడు మనకు ఈ మార్కర్ యొక్క లెంత్ 12 సెంటీమీటర్ ఆర్ 10 సెంటీమీటర్ అని చెప్పడం జరుగుతుంది. జస్ట్ నో ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్? ఓకేనా? మీకు అర్థమవుతుందా? సో మెజర్మెంట్స్ మీన్స్, వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ డెఫినేషన్. మెజర్మెంట్ మీన్స్ ద కంపారిజన్ ఆఫ్ an unknown quantity with non-standard quantity is known as measurement. Clear? Okay, I hope all of you understood this measurement concept. Okay, now I will explain about units. Listen carefully. My question is, can I simply say the length of this board is 2 or the length of this marker is 10? ఈ బోర్డు యొక్క లెంత్ 2 ఆర్ మార్కర్ యొక్క లెంత్ 10 అని నేను చెప్పను సార్. దీనికి ఏమైనా మీనింగ్ ఉందా? చెప్పలేం కదా, ఓకేనా? అనేది ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాప్కి వెళ్ళి అనుకుందాం. షాప్కి వెళ్ళి ఆ షాప్ కీపర్ను ప్లీజ్ గివ్ మీ 10 షుగర్ అన్నారు అనుకుందాం. అప్పుడు షాప్ కీపర్ అతను మిమ్మల్ని ఇట్లా కింద నుంచి పైకి ఇట్లా చూస్తాడు, అవునా కాదా? ఓకేనా? అంటే మనం ఎట్లా అడగాలి? గివ్ మీ 10 kg ఆఫ్ షుగర్ అని అడగాలి, అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో ద లెంత్ ఆఫ్ దిస్ బోర్డ్ ఈస్ ఏమనాలి? 2 అనద్దు, 2 మీటర్. The length of this marker is 10 centimeter. Please give me 10 kg of sugar. ఒక మీనింగ్ఫుల్ ఉంది ఇలా అడిగితే, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో హియర్ ద లెంత్ ఆఫ్ దిస్ బోర్డ్ 2 మీటర్, 2 మీటర్. ద లెంత్ ఆఫ్ దిస్ మార్కర్ 10 సెంటీమీటర్ అంటే సెంటీమీటర్.
Please give me 10 kg of sugar. 10 kg. 1 liter of water. Liter. This liter, kilogram, meter, centimeter, these are known as units. These are known as units. Right? అర్థమవుతుందా? Right. So here unit means it is a fixed standard used to measuring physical quantities. Unit is a fixed standard used to measuring physical quantities. అంటే ఫిజికల్ క్వాంటిటీలను మెజర్ చేసేటప్పుడు యూజ్ చేసే ఒక ఫిక్స్డ్ స్టాండర్డ్. అది క్లియర్? సో ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నాం మనం? ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నాం? లెంత్ ఆఫ్ ది బోన్ ఈజ్ 2 మీటర్. ఓకేనా? 10 kg of sugar. 10 kg of sugar. Or 10 centimeter of marker. So here this meter, kilogram, 10 centimeter, these are known as a units. So this meter, kilogram, liter, kilometer, centimeter, these are fixed standard units. Clear all of you? So ఇక్కడ మీరు ఒక చిన్న మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది బేట. The mistake is many students think measurement and unit are the same. No, measurement is a process and unit is a standard, fixed standard used in this process. What I am saying? Measurement. Okay na? Measurement it is a process. Measurement and units రెండు సేమ్ కాదు బేటా. మెజర్మెంట్ అంటే ఏంటిది? ఇది ఒక ప్రాసెస్. ఇట్ ఇస్ ఏ వన్ ప్రాసెస్. మరి యూనిట్స్ అంటే ఏంటిది? యూనిట్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ స్టాండర్డ్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. రైట్? క్లియర్? అర్థమైందా డిఫరెన్స్? The difference between measurement and unit both are not same. Most of the students think measurement units are the same, but that is not true. Okay na? Measurement is a process, okay, and unit is a standard used in this process. Clear? So remember this one. Okay na? Both are not same. So remember the difference between measurement and units. Now let's come back to our first question. What is the first question? Which is the heavier, 1 kg of cotton or 1 kg of iron? So answer is, first question answer. This first question answer is both are have same mass. 1 kg of cotton or 1 kg of iron, which is heavier? Any question ఉంది కదా ఫస్ట్ క్వశ్చన్.
So answer is both are same. It means so cotton have 1 kg of mass and iron also have 1 kg of mass. So both cotton and iron both are have same mass but different value. But different value. Okay. Cotton, iron mass same 1 kg 1 kg but the value is different. కాటన్ 1 kg కావాలంటే ఇంత తీసుకోవాలి, అదే ఐరన్ 1 kg కావాలంటే మనకు కొద్దిగా ఇంత తీసుకున్నా సరిపోతుంది, అవునా కదా? సో వాల్యూమ్ ఇస్ డిఫరెంట్. ఓకేనా? వాల్యూమ్ ఇస్ డిఫరెంట్ బట్ మాస్ ఆఫ్ ది కాటన్ అండ్ ఐరన్ ఇస్ సేమ్, దట్ ఈస్ 1 kg. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం థింక్ చేస్తారంటే ఏదైనా ఐరన్ హెవీగా ఉంటుందని అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సో దిస్ కాన్సెప్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ IIT ఫౌండేషన్, Olympiad, JEE Mains, NEET also. Okay, right? Next video I will explain about physical quantities, fundamental physical quantities and derived physical quantities with tricks. Okay, most important. Thank you.